మళ్ళీ 100 సంవత్సరాలైన మాకు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పయ్యావుల మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాన్ని శాఖ రివ్యూలో చెప్పినప్పుడు ఇవాళ కేబినెట్ దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 385 కానిస్టేబుల్ పోస్టులని ఆ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్గా అప్గ్రేడ్ చేయడంతో వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వడం జరుగుతుంది. న్యాయశాఖకు సంబంధించి 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని పోస్టులు క్రియేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దాదాపు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. 21 పోస్టులు ఎలాంటివంటే చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 కోర్టు కొత్త పోస్టులని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు న్యూఢిల్లీలో ఏపీ భవన్లో మనకి ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఒక 20 పోస్టులు అన్యూటిలైజ్డ్గా ఉన్నటువంటి 20 పోస్టులని సప్రెస్ చేస్తూ నూతనంగా అవసరం ఉన్న చోట, ప్రధానంగా రీసెర్చ్ సంస్థల్లో అవసరం ఉన్న చోట 20 కొత్త పోస్టులని క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఈపీసీ విధానంలో మనం గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం చేస్తున్నప్పుడు గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్ల అమౌంట్లోనే విత్ ఇన్ ది లిమిట్ కొన్ని అదనంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు అనంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు వారు కొన్ని సూచించారు. మనం ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేస్తున్నామో, డ్రెడ్జింగ్ చేసిన మట్టిని ఇసుకని వేయాలనుకుంటున్నామో అక్కడికి కాకుండా అదనంగా ఇంకా కొద్దిగా దూరంగా వేయాలి. ఇక్కడ 20 మీటర్లే లోతుంది సముద్రం, అక్కడికి వెళ్తే 30 మీటర్ల వరకు ఉంటుంది. సో భవిష్యత్తులో అది తిరిగి వచ్చే అవకాశం ఉండదు అని సూచించడం మూలన ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ పోవడం జరుగుతూ ఉంది. అట్లానే అక్కడ ఉన్నటువంటి సాయిల్ క్వాలిటీ కూడా 2 కారణాల చేత దాదాపు అదనంగా 354 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. దానికి కూడా అనుమతిస్తూ తీసుకోవడం జరిగింది. అయితే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో మాత్రం మార్పు లేదు. అందులోనే ఈ అమౌంట్ అడ్జస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. డీటెయిల్ నోట్స్ ఇస్తాం. 354 కోట్ల 23,81,192 అంత డీటెయిల్ ఇస్తాం. ఇక అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్కి సంబంధించి మార్క్ఫెడ్ ఎన్డీసీసీ నుంచి 1800 కోట్లు ఫ్రెష్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకోవడం కోసం, గవర్నమెంట్ గ్యారంటీ కోసం ఇవాళ క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆర్ఎండ్బికి సంబంధించి కీలకమైనటువంటిది కేంద్రంలో మనకు ఉన్నటువంటి ఏపీ భవన్గా ఇప్పటిదాకా మనం పరిగణ తీసుకోబడుతున్న దగ్గర 11.53 ఎకరాలు. మీ అందరికీ తెలుసు, మనకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన భూమిని మనము పంచుకున్నప్పుడు మనకి ఈ 11.53 ఎకర్స్ రావడం జరిగింది. దాంట్లో 124.5 కోట్లతో కొత్తగా భవనాన్ని నిర్మించాలి అనేటువంటిది దాన్ని నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి అందివ్వాలని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వ సంస్థ, ఎన్బిసిసికి ఇవ్వాలి అనేటువంటిది బ్రాడ్గా. ఎట్లా ఏంటి డిజైన్స్ అవన్నీ కూడా ఎన్బిసిసి ఎస్టిమేట్లు మనేసింది 124.5 crores. ముఖ్యమంత్రి గారు చాలా ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు భవనం డిజైన్లు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.